విజయవాడలోని గాంధీనగర్లోని అలంకార్ హోటల్లో కలకలం రేపిన ఘటన ఇది. ఓ యువకుడు వచ్చాడు, హోటల్ రూమ్ తీసుకున్నాడు, స్నేహితులు కూడా వచ్చారు. కానీ స్నేహితులు వెళ్ళిపోయారు. 5 రోజులైనా సరే ఆ యువకుడు రూమ్ లోంచి బయటికి రాలేదు. కట్ చేస్తే 5 రోజుల తర్వాత విగత జీవిగా ఆ కుర్రాడు కనిపించాడు. అసలు ఎవరా కుర్రాడు? అతనితో వచ్చిన స్నేహితులు ఎవరు? 5 రోజుల తర్వాత తన శవమై ఎట్లా బయట కనిపించాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మృతుడి పేరు ఏల్లా కరుణ్ సిద్ధు, వయసు 20 సంవత్సరాలు. ఆ రోజు యథావిధిగా హోటల్ సిబ్బంది మామూలుగానే రిసెప్షన్ లో ఉన్నారు. అయితే ఆ సిద్ధు హడావిడిగా హోటల్కి వచ్చాడు. వచ్చి రూమ్ కావాలన్నాడు. సిబ్బంది రూమ్ ఇచ్చింది. రూమ్ తీసుకున్న వెంటనే స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించారా లేదనేది బాటిల్ అయితే కనిపించలేదు, కానీ మద్యం సేవించారు అని చెప్పేసి హోటల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆ తర్వాత 5 రోజుల తర్వాత సిద్ధు ఒక్కసారిగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. 5 రోజులైనా సరే బయటికి రావట్లేదు, ఎన్ని రోజులైనా సరే డోర్ క్లోజ్ లోనే ఉంటుందని చెప్పేసి హోటల్ సిబ్బంది అనుమానం రావడంతో, అదేవిధంగా రూమ్ నుంచి కూడా దుర్వాసన రావడంతో ఏం జరుగుంటుందా అని చెప్పేసి హోటల్ సిబ్బంది రూమును బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు కదా ఒక్కసారిగా సిద్ధు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అయితే ఆ ఇద్దరు స్నేహితులు ఫోన్ స్విచ్ ఆఫ్, కనిపించడం లేదు. అయితే పోలీసుల దర్యాప్తులో అక్కడ ఎలాంటి అసాధారణ సంఘటనలు జరగలేదు అని చెప్పి పోలీసుల ఎంక్వైరీలు తెలిసింది. అయితే దీని ఆత్మహత్య అని పోలీసులు అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆత్మహత్య అయినప్పుడు ఆ స్నేహితులు ఎక్కడికి వెళ్ళారు? కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా మా అబ్బాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఇక్కడ లేవు అని చెప్పి అంటున్నారు. అయితే మృతుడు సిద్ధు ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అంటే కస్టమర్లు వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం, డ్యూటీ చేసుకోవడం, డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కుటుంబంతో ఉండేవాడు. పెద్దగా గొడవలు కానీ స్నేహితులతో విభేదాలు కానీ ఏమీ లేవు. ఇక ఒక 20 ఏళ్ళ కుర్రాడు అనేసరికి ఏమైనా ప్రేమ వ్యవహారం లాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఏమీ లేవు. తన కాల్ రికార్డ్స్ డేటా అంతా చెక్ చేస్తే అతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా క్లియర్ గానే ఉంది. మరి అలాంటప్పుడు ఒక ప్రశాంతమైన డేని ఎంజాయ్ చేద్దామని, ఒక ప్రశాంతమైన రోజును ఎంజాయ్ చేద్దామని హోటల్లో రూమ్ తీసుకున్నాడు. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. పోలీసులేమో దీన్ని ఆత్మహత్య అనుకున్నట్టుగా దీన్ని కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఒకసారి మళ్ళీ పూర్తిగా చెప్తాను. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మృతుడు సిద్ధు హత్య అని చెప్పడానికి ఆధారాలు అయితే పోలీసులకు ఏమీ లభించలేదు. కానీ తల్లిదండ్రుల వాదన అయితే వేరుగా ఉంది. వారికి అనేక అనుమానాలు లేవనెత్తున్నాయి. సాధారణంగా ఒక రోజు హోటల్లో ఉండి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని వచ్చిన వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? హోటల్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ ఏం చెప్తుంది? అతని కాల్ డేటాలో ఏం జరిగి ఉంటుంది? అదేవిధంగా మృతుడి సిద్ధు పోస్ట్ మార్టం వివరాలు కూడా ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ వస్తే కానీ అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసును చాలా తీవ్రంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఇతనికి ఏదైనా విభేదాలు ఉన్నాయా లేవనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారం కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు పోస్ట్ మార్టం వివరాలు వస్తే గానీ ఇది హత్య, సూసైడా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఆ తల్లి ఆవేదన మాత్రం చాలా భరించలేదని చెప్పాలి. కొడుకుని కోల్పోయింది, కానీ ఎలా చనిపోయే కారణం కూడా నాకు తెలియాలని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో ఈ కేసు గురించి మరింత దర్యాప్తు పోలీసులతో చేస్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం రియల్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సురేష్తో విజయ్ రిపోర్టింగ్, విజయవాడ.